హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ చేపలు చూసారా ఫ్రెండ్స్? ఇవి సముద్రంలో అంటే ఏరులో దొరుకుతాయి అంట. టేస్ట్ అంత బాగాలేదు కానీ మామిడికాయ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ మొత్తం చూడండి. ఫస్ట్ ఎలా ఉన్నాయో అలా పెట్టాను, ఆఫ్టర్ క్లీనింగ్ పెట్టాను. కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మామిడికాయలు, చింతపండు. చింతపండు స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు తగినంత నూనె పోసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఉల్లిపాయలు వేపిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, మళ్ళీ కొంచెం మనం మామిడికాయ ముక్క వేసుకుందాం అనుకున్నాం కదా, అది నూనెలో కొంచెం ఫ్రై అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్ కంపల్సరీ చేపల కూరలో. తర్వాత చేప ముక్కలు వేసుకుని కొంచెం పచ్చిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం మనకు తగినంత వేసుకుని మనం కొంచెం ఉప్పుకి అంటే ముక్కకి పట్టేలాగా మనం ఉప్పు కారం కొంచెం వేసుకుని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ చేపని. ఆ తర్వాత మనం గరిటె అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. చింతపండు రసం వేసుకుని ఒక 10 మినిట్స్ అలా ఉడకనించుకుంటే మన చేపల కూర రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. అంతే, ఇంకా కొంచెంసేపు ఉడకనిచ్చి సర్వ్ చేసుకుంటాం.